రఘురామకృష్ణరాజు యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నారు. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఒక స్పీకరు, డిప్యూటీ స్పీకరు, గవర్నరు ఇవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు. సరే, ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధం. అయితే రాజ్యాంగబద్ధ రాజకీయ పదవులు అవి. ఇవి రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించేటటువంటి పనులు. ఇందులో మనం మొదట ఏ పార్టీ అఫిలియేషన్ ఉన్నా ఆ పదవిలోకి వచ్చాక ఆ పదవికి సంబంధించినటువంటి విధానాలు పాటించాలా. ఎస్పెషల్లీ అందులో ఒక కీలకమైనటువంటి పని చేయాలి. మనం రాజకీయ పార్టీ ఎఫిలియేషన్ని రద్దు చేసుకోవాలి. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు భారతీయ జనతా పార్టీ సుదీర్ఘ సీనియర్ నాయకుడు. ఆయన వైస్ ప్రెసిడెంట్ అవ్వగానే ఆ పదవికి రాజీనామా చేశారు. అంటే తన పార్టీకి రాజీనామా చేశారు. మళ్ళీ ఈ రోజు వరకు పార్టీలోకి చేరలేదు ఆయన. బయటని కానీ పార్టీ అభిమానం ఉంటుంది. బయట ఆ ఉపరాష్ట్రపతిగా ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా రాజకీయ స్టేట్మెంట్లు లేదు ఆయన. కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాల మీదనే మాట్లాడుకొచ్చారు. అది పద్ధతి పాటించడం, రాజ్యాంగబద్ధ పద్ధతి ఎలా పాటించాలనడానికి సజీవ సాక్ష్యం వెంకయ్యనాయుడు గారు. అయితే ఇప్పుడు మనకు గోవా గవర్నర్గా వెళ్ళిన అశోక్ గజపతి రాజు గారికి అలాంటి రాజ్యాంగబద్ధ బాధ్యతలు. ఇప్పుడు మన నజీర్ గారు ఉన్నారు, మనకు సంబంధించినటువంటి గవర్నర్ గారు. ఆయన ఏమన్నా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడా? ఇవ్వట్లేదు ఆయన. అట్లాగే అదే మన అశోక్ గజపతి రాజు గారు పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తుంటారు. అది పక్కన పెడితే ఈయన పొలిటికల్ స్టేట్మెంట్సే ఇస్తుంటారు. పొలిటికల్ ప్రెస్ మీట్లు పెడుతుంటారు. పెట్టకూడదు రూల్ ప్రకారం. స్పీకర్ అయినా డిప్యూటీ స్పీకర్ అయినా సరే. అలాగే వాళ్ళ పార్టీ పదవులకు రాజీనామా చేయాలి. ఆ రాజీనామా చెయ్యని అంశాన్ని జడశ్రవణ్ ఆల్రెడీ సమాచార హక్కు చట్టం కిందన సేకరిస్తే, రెండవది రాష్ట్రపతికి కంప్లైంట్ చేశారు ఈ విషయం మీద. ఇట్లాగా రాజకీయపరమైన పొలిటికల్ డిబేట్లో పాల్గొంటున్నారు అంటే. ఎందుకంటే ఈ ఏబిఎన్ వీటిట్లో ఆయన పాల్గొంటూ పొలిటికల్ ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి వేళ ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా పొలిటికల్ డిబేట్స్లో పాల్గొంటున్నారని రఘురామకృష్ణరాజు మీద చర్యలకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. జేబీఎం భారత్ పార్టీ తరఫున పరసా సురేష్ కుమార్ జేబీపీ ఇచ్చిన ఫిర్యాదు మీదన రాష్ట్రపతి కార్యాలయం స్పందించి ఈ అంశం మీదన విచారణ చేయమని చెప్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది. తగు చర్యలు తీసుకోమని. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిలాగా మాట్లాడుతున్నారు. డిప్యూటీ స్పీకర్ మీద చర్యలకు ఇప్పటికే న్యాయస్థానాలని ఆశ్రయిస్తానని మరొక వైపున జడశ్రవణ్ చెప్తున్నారు. రాష్ట్రపతి కార్యాలయం చర్యలకు ఆదేశించినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చర్యలు ఏం తీసుకోరు, మీరు కొద్దిగా ఆగండి సార్ అని చెప్తారు. ఈయన ఆగుతారా లేదా అన్నటువంటిది ఇక తెలియాల్సిన అంశం.